యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. భక్తి గలవారి చుట్టూ దేవుని కాపుదల ఉంటుందండి. వాస్తవంగా మనకు దేవుడు ఒక సమయం నిర్ణయిస్తాడు మన ప్రాణం తీసుకోవడానికి. మనం పుట్టడానికి ఒక టైం నిర్ణయిస్తాడు, మనం మళ్ళీ తిరిగి దేవుని దగ్గరకు చేరడానికి ఒక టైం డిసైడ్ చేస్తాడు. ఈ నిర్ణయించబడిన నిర్ణయ కాలానికి ముందే మన ప్రాణాలు తీయాలని శత్రువు మనల్ని నిరంతరం వేటాడటానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మనం దేవునికి చెందిన వారమయ్యాం, దేవుని యందు భయభక్తులు గలవారమయ్యాం కాబట్టి మనతో సైతానికి కొంచెం ఇబ్బంది. మన శాల్తీని లేపేయడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు. వీడు ఉండటం మంచిది కాదు, వీడు భక్తిపరుడు, వీడు దేవునికి సపోర్ట్ చేస్తాడు, వీడు భూమి మీద ఉన్నాడంటే దేవుడిని ఆహ్వానిస్తూ ఉంటాడు, వీడు ఊరికే దేవుడిని పిలుస్తూ ఉంటాడు, ఆయన వచ్చే భూమి మీద కార్యాలు చేస్తూ ఉంటాడు, ఈయన లేపేస్తే పోయిద్దని మన మీద ఏదో ఒక విధంగా మనల్ని డ్యామేజ్ చేసి అసలు శాల్తీని గల్లంత చేయడానికి కుట్రలు చాలా జరుగుతాయి సాతాను నుండి. మీకు అందరికీ కూడా తెలుసు, మీ జీవితంలో ఇప్పటికి ఎన్నోసార్లు మరణకరమైన గండాలు ఎదుర్కొని ఉన్నారు. మీరు ఒప్పుకుంటారా దాన్ని? అంటే చావుని అతి సమీపంగా చూసి వచ్చిన అనుభవాలు మీ అందరికీ ఉన్నాయి. రోగాల రూపంలో కావచ్చు, ప్రమాదాల రూపంలో కావచ్చు, రకరకాలుగా. కానీ బతికున్నారు. కారణం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ఎరిగిన ఇప్పుడే కాదు, దేవుణ్ణి ఎరగని ఆ దినాల్లో సైతం నీ చుట్టూ ఆయన పహారా ఉంచాడు. ఎందుకంటే ఇదిగో ఈ దశకు వచ్చేటప్పటికి నువ్వు ఆయన రక్షణ పొందుతావు, ఆయన భక్తి చేస్తావు అని తెలుసు ఆయనకి. ఆయన ముందే ఎరుగున్నందున బాల్యం నుండి నిన్ను వెంటాడిన మరణకరమైన అనుభవాలు అన్నింటిలో నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. అందుకే ఈ రోజుకు బతికి బట్టగట్టి తిరుగుతున్నావు, లేకపోతే శాలిత ఎప్పుడూ లేచేది. అది నీకు కూడా తెలుసు, మీ అందరికీ తెలుసు. నిజంగా ఆ రోజు దేవుడు నన్ను తప్పించకపోతే నా శాలిత ఇప్పటికీ మట్టిలో మట్టి అయిపోయేదన్నా అని అందరూ ఒప్పుకుంటారు కదా. అంటే కాపాడాడు. మనం భక్తులం అవుతాము, భూమి మీద దేవుని కార్యాలు నెరవేర్చడానికి మన వంతు మనం దేవునికి తోడ్పాటు అందిస్తామని శత్రువు ఎరిగినందున మన మీద అటాక్ చేయడానికి వాడు ఫస్ట్ నుంచి తరుముతా ఉన్నప్పటికీ దేవుడు ఆయన కాపుదల మనకు ఉంచి కాపాడుకుంటా వచ్చాడు. ఇప్పుడు ఏబు గ్రంథం మీరు కానీ చూస్తే